గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. నగరాల తరహా సౌకర్యాలు గ్రామాల్లో కల్పించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. అటు తనను ఉద్దేశించి జగన్ చేసిన ఆరోపణలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కుమారుడైనంత, కొడుకైనంత మాత్రాన అందరూ జగన్లా ప్రజల సొమ్ము దోచుకోరని విమర్శించారు. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించారని లోకేష్ సవాల్ విసిరారు. అన్ని గ్రామాల్ని 7 స్టార్స్ మీద రేటింగ్ కూడా చేస్తారు. అంటే గ్రామంలో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎల్ఈడి లైటింగ్ ఏంటి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంకో పక్కన ప్రతి ఇంటికి 10,000 రూపాయలు నెలకి ఆదాయం ఎలా కల్పించాలి అంటే ఒక కార్యాచరణ పెట్టుకుని కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఐడియాస్ తీసుకుని పట్టణాల్లో ఏదైతే సౌకర్యాలు ఈరోజు మనం అందించగలుగుతున్నామో అవి గ్రామాల్లో ఎందుకు చేయలేము, చేయాలంటే మీకు మీరు ఎదుర్కొన్న మీరంతా ఎక్కడ ఉన్నారు, బెస్ట్ పర్ఫార్మర్స్ మీరు ఎందుకు బాగా చేయగలుగుతున్నారు, ఎవరైతే చేయలేకపోతున్నారో ఏ కారణంలో మీరు చేయలేకపోతున్నారు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటే దాన్ని మేము ఎట్లా పరిష్కారం చేయాలి.